చేరవచ్చిన పరిశుద్ధులకు మరోసారి ఉన్నానండి. ప్రియులారా, తిరిగి మన తండ్రి మరలా ఆయన సన్నిధిలో చేరి వాక్యాన్ని ఆలోచన చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనం. బెన్యమీను దేశమందలి అనాతోతులో గంభీరమైన యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. యెహోవా మరియు యోషియా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను యోషియా కుమారుడు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. చాలా యోషియా రాజు అయినప్పుడు ఇర్మియా ప్రవక్త అయితాడండి. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకే వయస్సు సంబంధించిన వాడు. ఆ తర్వాత యెహోయాజు, కేము, యెహోయాకీను, సిద్కియా వీళ్ళందరూ వరుసగా రాజులు అవుతారు. ఇదంతా ఒకటే కుటుంబం అన్నమాట. అయితే ఇర్మియా గ్రంథం ఈ 5 రాజుల కాలంలో రాయబడిన గ్రంథం. అదే టైంలో యెహెజ్కేలు గ్రంథం రాయబడింది. అదే టైంలో యెహెజ్కేలు గ్రంథం రాయబడింది. కాబట్టి రాజుల చరిత్ర మనకు సంపూర్ణంగా కావాలంటే మనం ఒక్క ప్రవక్తల గ్రంథంలోనో మరెక్కడో చదివితే కుదరదనమాట. వీళ్ళ గురించి 2-3 చోట్ల రాయబడుతూ ఉంటుంది. అవసరమైతే కీర్తన గ్రంథంలో ఉంటుంది, రాజుల గ్రంథంలో ఉంటుంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది, సమూయేలు గ్రంథంలో కొంతమంది రాజుల గురించి ఉంటుంది. అలాగనమాట. 3 చోట్ల ఎందుకు రాశారు? ఒకే రాజు గురించి 3 చోట్ల ఎందుకు రాశారు? రాజుల గ్రంథంలో రాజు గురించి ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథంలో ఒకటి 2 దినవృత్తాంతాల గ్రంథంలో రాజు గురించి రాయబడి ఉంటుంది అన్నమాట కదా. మీరు చదువుకుండవచ్చు. అలాగే 3వదిగా ప్రవక్తల గ్రంథాల్లో రాజుల గురించి ఉంటుంది. ప్రవక్తల గ్రంథాల్లో రాజుల గురించి ఉంటుంది అన్నమాట. ఒకే రాజు గురించి 3 చోట్ల రాయబడింది ఏంటి? ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతాం. దావీదు గురించి, సౌలు గురించి, అలాగే హిజ్కియా గురించి, లేకపోతే ఉజ్జియా గురించి, అందరి గురించి ఇలా 3 చోట్ల కనపడుతుంది అన్నమాట. దినవృత్తాంతాల్లో ఉంటుంది కొంత చరిత్ర, ప్రవక్తల గ్రంథాలు ఉంటుంది మరికొంత చరిత్ర, రాజుల గ్రంథాల్లో ఉంటుంది మరికొంత చరిత్ర. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందంటే రాజుల గ్రంథంలో రాజకీయ చరిత్ర ఉంటుంది అన్నమాట అండి. రాజుల గ్రంథాల్లో రాజకీయ చరిత్ర ఉంటుంది. రాజుల గ్రంథాల్లో రాజకీయ చరిత్ర, దినవృత్తాంతాల గ్రంథంలో మత సంబంధమైన చరిత్ర, ఉంటుంది అన్నమాట. మత సంబంధంగా ఎలాంటి కార్యక్రమాలు చేశాడు. ప్రవక్తల గ్రంథాల్లో ఆత్మీయ జీవితం గురించి ఉంటుంది అన్నమాట. ఆత్మ సంబంధమైన ఆత్మీయ
ఆత్మ సంబంధమైన కార్యక్రమం. సంబంధంగా వారి జీవితం అన్నమాట, వారి కార్యకలాపం. చెప్పండి, రాజుల గ్రంథంలో ఏముంటుంది అన్నమాట? రాజుల గ్రంథంలో రాజకీయ చరిత్ర, ప్రవక్తల దినవృత్తాంత గ్రంథంలో మత సంబంధమైన చరిత్ర, ప్రవక్తల గ్రంథాలు ఏముంటుంది అనమాట? ఆత్మ సంబంధంగా ఎలా ఉంది అని చూస్తారన్నమాట దేవుడు. అందుకే 3 చోట్ల రాయబడుతూ ఉంటుంది. మనము యోషియా రాజు, యెహోయాకీను, సిద్కియా రాజుల సంబంధించి యెహెజ్కేలు కూడా సంబంధం ఉంది. కాబట్టి మనము ఆ రాజుల యొక్క రాజకీయ చరిత్ర ఎలా ఉంది, లేకపోతే మత సంబంధంగా ఎలా ఉంది, ఆత్మ సంబంధంగా ఎలా ఉంది అనేది ఈరోజు చూడబోతాం. రాజకీయంగా ఉదాహరణకు మనము యోషియా రాజు గురించి ఆలోచన చేస్తే, యోషియా రాజు గురించి ఆలోచన చేస్తే రాజుల గ్రంథాలలో 2వ రాజుల్లో కనబడొద్దు అనమాట. రాజులు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 సంవత్సరాలు వాడై అది చాలండి. యోషియా రాజు 8 సంవత్సరాలకు రాజు అయ్యాడంటాడు. ఇతని గురించి వాస్తవానికి ప్రవచనం ఉంది. ఇతని గురించి, ఎవరి గురించి? యోషియా గురించి ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం ఎక్కడుందంటే రాజులు రాసిన మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా రాయబడింది. రాజులు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచనాల్లో ప్రవచనం ఉంది ఆయన గురించి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఎలా ఉందో, అలాగే మన బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవచనం ఎలా ఉందో, ఈయన గురించి కూడా ప్రవచనం ఉందన్నమాట. చూడండి, ఒకసారి చదవండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. సెలవు నుండి దావీదు సంతతిలో యెషయా అను ఒకడు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనిషి శైల్యములను నీ మీద దహనం చేయును. పేరుతో సహా ఇక్కడ ప్రవచించబడిన దాదాపు 200 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం దేవుడు పేరుతో సహా ఇతని గురించి ప్రవచనాలు చెప్పేశాడు. పేరు పెట్టి ప్రవచనం చెప్పేసి అన్నమాట. ఇతడు 8 సంవత్సరాలకి రాజు అయ్యాడంటండి. రాజులు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. దాసు ఎన్ని సంవత్సరాల కంట? 8 సంవత్సరాలకే, 8 సంవత్సరాల వయసు అప్పుడే రాజు అయ్యాడంటండి. రాజయ్య అన్నాడు. 31 సంవత్సరాలు పరిపాలన చేసినట్టండి ఇతను. 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ పరిపాలన కాలంలో ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, రాజులు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చూడాలి ఒకసారి. అది కాదు, ఏదో
సరిగా ప్రవర్తించెను. యథార్థంగా ప్రవర్తించాడంటండి. 22:2 22:1 యథార్థంగా ప్రవర్తించాడు అనమాట. యథార్థంగా ప్రవర్తించాడు. తర్వాత ఏమన్నాడు దాస్ అక్కడ? నీతి దృష్టికి కుడి ఎడమలో తొలగకుండా అంటాడండి. కుడి ఎడమలకు తొలగకుండా కొనసాగాడండి. దావీదు వలె జీవించాడు అనమాట. దావీదు గురించి ఏం చెప్తాడంటే, దావీదు నా ఇష్టానుసరుడైన అంటాడు. ఆ విధంగా దావీదులాగా అనేసి దేవుడే యెషయా గురించి సంబోధిస్తారనమాట అండి. తర్వాత చూడండి 22వ అధ్యాయం 3వ వచనం చూడదాసు ఒకసారి. 18వ సంవత్సరం అనమాట అండి. 22వ రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను, నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొక్క వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము. చాలండి. 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. వంటవారికి శిల్పకారులకు కాశపని వారికి మందిరమును బాగు చేయటకై మ్రాన్లనేమి చెక్కిన రాళ్ళనేమి కొరకు ఇయ్యవలెనని తెలియజెప్పుము. అదిగోండి, నిధిని మందిరం పని కోసమే వాడాడు అంటండి. మందిరం పని కొరకే ఉపయోగించాడు. సొంత నిధిని పెంపొందించడానికి ఉపయోగించాలి ఆయన. మందిరం యొక్క పని కొరకు మందిరంలో నిధి దొరికింది, దాన్ని మరలా మందిరం పని కొరకే ఉపయోగించుకున్నాడు. 22వ అధ్యాయం 10వ వచనం చూడయా. 22వ అధ్యాయం చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమున చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. అదిగోండి, గ్రంథం చదివించుకున్నాడు అంటండి. ఇదిగో 22:10 ఏమంటాడంటే, గ్రంథం చదివినప్పుడు గ్రంథాన్ని తీసి పక్కన పెట్టలా. గ్రంథం దొరికింది నాయన మందిరంలో అన్నాడు అతను. అప్పుడు వెంటనే గ్రంథాన్ని చదివించుకున్నాడు అంట రాజుగా. దేవుని యొక్క నియమం ప్రకారంగా ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడంటే, ఇదిగో గ్రంథం, రాజుగారు గ్రంథం ప్రతినిధిని దగ్గర పెట్టుకోవాలి, దాని ప్రకారంగా జీవితం కొనసాగించాలని చెప్తే అది కరెక్ట్గా గ్రంథం చదివించుకొని జీవితం దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడండి. 22వ అధ్యాయం 11వ వచనం చూడ ఒకసారి. 11వ వచనం. బట్టలు చింపుకున్నాడండి. గ్రంథం చదివించుకొని బట్టలు చింపుకున్నాడంటే గ్రంథం ప్రకారంగా ఉంటే చింపుకున్నాడా లేకపోతే చింపుకున్నాడండి? లేకపోతే అంటే అర్థమైందంటే గ్రంథాన్ని అన్వయించుకుంటున్నాడు. గ్రంథం ప్రకారంగా తన జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు, పరీక్షించుకున్నాడు అన్నమాట అండి. గ్రంథంలో దేవుడు చెప్పింది ఇలా ఉంది, కానీ మా బ్రతుకులు, మా రాజ్యం, మా పరిస్థితి, మా వ్యక్తిగత జీవితం ఎలా ఉందనేసి గ్రంథానికి వ్యతిరేకంగా ఉండేసరికల్లా బట్టలు చింపుకొని పశ్చాత్తాపడుతున్నాడు అన్నమాట అండి. 22వ అధ్యాయం 13వ వచనం. మీరు పోయి దొరికిన గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదవారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయండి. అదిగో యెహోవా యొద్ద విచారణ చేయండి అన్నాడు. తర్వాత 23వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. 23వ అధ్యాయం 3వ వచనం. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో గ్రహింపని ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ నిబంధనకు సంబంధించి ప్రజలందరితో కలిసి నిబంధన చేశాడంటండి. ప్రజలందరితో కలిసి నిబంధన చేశాడంటండి. నిబంధన చేశాడు. నిబంధన చేయడం అంటే అర్థమైందంటే, ఇదిగో నాకంటే ముందున్న రాజులు దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేదు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత,
దేవుని యొక్క కోపము మండుతూ ఉంది. ఇశ్రాయేల్ దేశానికి, యోధా దేశానికి నాశనం రాబోతుందన్న సంగతి ఈయనకు అర్థమైంది. ఈ రాజుగారికి అర్థమయ్యి బట్టలు చింపుకొని జీవితాన్ని మార్చుకోవడానికి, దావీదులాగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి గ్రంథం మనకు తెలియజేసే సమాచారం ఏంటంటే, వాక్యాన్ని చెప్పినప్పుడు అది డైరెక్ట్గా నీతో నాతో మాట్లాడుద్ది. వాక్యం చెప్తున్న నాతో మాట్లాడుద్ది, వింటున్న నీతో కూడా మాట్లాడుద్ది. మాట్లాడినప్పుడు ఆ చక్రి అన్న నా గురించే మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ సీన్ అన్న నా గురించే మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. నీలో లోపం ఉన్నప్పుడు, నాలో లోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం ఆ లోపాన్ని ఎత్తి చూపించుద్ది. అంతేగాని టార్గెట్ చేసుకొని ఎవరు ఆ సీను గారు ఇలాంటోడు, లేకపోతే మరియం ఎలాంటిదని చెప్పరు. చెప్తారా? మీ మీద మాకేమన్నా కోపమా? ఒకటి ఏంటంటనా అనిల్ అన్న, ఇప్పుడు నీ కళ్ళు ఒత్తుకునే అంటే అర్థమైందనమాట. నీ కన్ను ఒత్తుకుందంటే అర్థమైంది లోపల ఏదో, అది ఏమి లేకపోతే ఒత్తుకుంటుందా? ఒత్తుకోదు. ఏదో ఉంది కాబట్టి ఒత్తుకుంది. కావాలని చెప్పినా, అనుకోకుండా చెప్పినా, నీకు నొప్పి వచ్చిందంటే నీలో లోపం ఉన్నట్టే. చెప్పండి. ఏదో సందర్భంలో ఏదో పొరపాటు చేసి ఉంటాం, ఆ సందర్భాన్ని కరెక్ట్గా చూపిస్తా ఉంటాం. కావాలని స్వీకరించాలి దాన్ని. స్వీకరించడం మనకు తెలుసది తప్పని, కానీ అంటే అది మనం తప్పు కాకుండా మనది తప్పు అన్నట్టు చూపిస్తాం. అదే ఆయన బలహీనత అనేది చూసి చూడడానికి వదిలేతే మనం. దేవుడు నా మేలు కోరి చక్రి గారి ద్వారా నాతో మాట్లాడాడు, లేకపోతే సీని గారి ద్వారా నాతో మాట్లాడాడు, లేకపోతే అక్కడ అనిలన ద్వారా నాతో మాట్లాడాడు అనేసి, నతనీయుల గారి ద్వారా నాతో మాట్లాడనేసి మనం స్వీకరించాలి కానీ, అంగీకరించాలి కానీ వాళ్ళ మీద ద్వేషం చూపించకూడదు. ఇప్పుడు ఉజ్జియా రాజు తెలుసా మీకు? తెలియదా? పెద్ద పరిచయం లేదా? ఉజ్జియా అనబడుతున్న ఒక రాజు ఉన్నాడు. రాజుకి దేవుడు ఎక్కడ అధికారం ఇచ్చాడు? ఉజ్జియా ఉన్నాడు. ఈ ఉజ్జియా రాజుకి ఈయన యోధా గోత్రం సంబంధించిన వాడు, వీళ్ళకి రాజ్యం మీద అధికారం ఇచ్చాడు. లేవీలు ఉన్నారు, లేవీలకేమో మందిరం మీద అధికారం ఇచ్చాడు. యూదులకేమో రాజ్యం మీద, లేవీలకేమో లేవీ గోత్రికులు మాత్రమే మందిరంలో సేవ చేయాలి, యోధా గోత్రికులు మాత్రం రాజ్యంలో పరిపాలన చేయాలని చెప్పాడు. ఈ ఉజ్జియారాజు ఏం చేశాడంటే, నాకు రాజ్యం పరిపాలన నాదే, మందిరంలో కూడా నాకే కావాలి అనుకొని ఏం చేశాడు? బలిపీఠం మీదకి ఎక్కేసి ఒక రోజు ఏం చెప్పాడు? అసలు దూపం అయిపోయేసరికల్లా, బలిపీఠం మీద దూపం అయిపోయేసరికల్లా అక్కడ దాదాపుగా కొంతమంది యాజకులు వచ్చేసి ఆ రాజుని హెచ్చరిస్తారన్నమాట. అండి, ఉజ్జియా, అది నీ పని కాదు, దేవుడు మాకు అప్పచెప్పిన పని, అది మేమే చేయాలి తప్ప మీరు చేయకూడదు. దేవుడు మీకు ఇక్కడే అప్పచెప్పాడు, ఇంతవరకే మీ యొక్క అధికారం, ఇక్కడ రాకూడదు నాయన అని చెప్తే, ఈ రాజుగారికి కోపం వచ్చేసి ఉగ్రుడై రౌద్రుడై అరే వాళ్ళని పట్టుకుంటారా అని చెప్తారు. చెప్పినప్పుడు పరలోకపు దేవుడే అతనికి కుష్ఠరోగం పుట్టిస్తాడు. అంగీకరించాడా? కోపడ్డా? ఎందుకు కోపడ్డా? అతను చేసిన రైటా తప్ప చేశాడా? తప్పు చేస్తున్నాడు కదా. తప్పు చేసినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు అతను అంగీకరించాలి కదా. రాజుని గర్విస్తే ఏమొచ్చింది? ఆయనకి ఆశీర్వాదం వచ్చిందా? శాపం వచ్చిందా? ఎందుకు శాపం వచ్చింది? అంగీకరించబట్ట, రౌద్రు కాబట్ట, తిరుగుబాటు చేసినందుకు. ఎవరి మీద తిరుగుబాటు చేసినప్పుడు? నా మాట గమనించండి, సువార్తికుడు బోధిస్తున్నాడంటే, అది నాకు గుచ్చుకుందంటే, సువార్తికుడి మీద కోపడటం అనేది నీ అజ్ఞానం. అది దేవుడే నీతో నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. సర్వం ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు,
అంతరంగాన్ని చూసి ఇదిగో ఫలానా సుధా జీవితంలో ఇలాంటి లోపం ఉంది, ఫలానా అనిల్ జీవితంలో ఇలాంటి లోపం ఉంది అనేసి దేవుడే చూపిస్తాడు. చూపించినప్పుడు ఏం చేయాలన్నమాట? అంగీకరించాలి. తునీకరించాడు. ఇతను ఏమొచ్చిందన్నమాట? ఈయనకి శాపం వచ్చింది. శాపం వచ్చిందనమాట అండి. అలాగే ఇక్కడ యెరోబోము రాజు కూడా అలాగే జరిగిందనమాట అండి. యెరోబోము రాజేగా రాజు. యెరోబోము రాజు కూడా ఏం చెయ్యండి పోయింది. బైబిల్లో చాలా మంది తిరస్కరించారు. తిరస్కరించిన ప్రతి ఒక్కరికి శాపం వచ్చింది. ఏం పెద్దయినా అంగీకరించిన ప్రతి ఒక్కరు మేలు పొందారు, అంగీకరించిన పొందారు అనమాట. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, ఇతడు ఎప్పుడైతే గ్రంథాన్ని చదివించుకున్నాడో గ్రంథం ప్రకారంగా మా జీవితం లేదనేసి బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. కన్నీరు కార్చి ఏడ్చాడు. ఏడలేదా? ఏడ్చాడు. గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి లోపం ఎత్తి చూపించినప్పుడు సువార్థికుల మీద మనం ఎప్పుడు కోప్పడకూడదు. నేను ఇందా చెప్పాను కదా, కంటిలో నలకుంటేనే కన్ను నొప్పి వస్తుంది, కాల్లో ముళ్ళుంటేనే కాలు నొప్పి వస్తుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలియకుండానే ఒక రాయి మీద కాలు పడుద్ది, భలే నొప్పి వస్తుంది. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కదా, నొప్పి వచ్చిందంటే, అవునా కదా? అప్పుడు దాన్ని చూస్తే లోపల మనం ఓపెన్ చేసాం అనుకోండి, అందులో చిన్న ముళ్ళు ఉంటుంది, దాన్ని తీసేసాం అనుకోండి, నొప్పి వస్తుందా? అది లోపల ఉంది కాబట్టి నీకు నొప్పి వచ్చింది. లోపల నీకు లోపం ఉంది కాబట్టే నీకు బాధ కలిగింది. లోపం లేకపోతే ఎందుకు బాధ వస్తుంది? కాబట్టి కావాలని చెప్పినా, అనుకోకుండా తగిలినా, నీకు నొప్పి వచ్చింది కాబట్టి నాలో లోపం ఉందన్న సంగతి మనం స్వీకరించాలి, అంగీకరించాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్పుద్ది 28:13లో, 28:13 ఏం చెప్పుద్ది అనమాట? సామెత అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పడతాడు. అలా పరిస్థితి. కాబట్టి చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా, ఒకవేళ డినామినేషన్ వాడు కూడా చెప్పినా కూడా అది లోపమైతే అంగీకరించాల్సిందే. మనం అంగీకరించాల్సిందే, ఏకీభవించకూడదు, అంగీకరించాలి. అంటే నా మాట మీకు అర్థమవుతుందో లేదో. డినామినేషన్ వాడు చెప్పాడు అనుకోండి, ఉదాహరణకు మనము సండే పూట చప్పట్లు కొడతామా? కొట్టాం. వాయిద్యాలు వాయిస్తామా? వాయిద్యాలు వాయించాం. ఆ సంగతి డినామినేషన్ కూడా తెలుసు. అయితే కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు మ్యూజిక్తో కూడిన పాటలు పెడతారు. ఇంట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగితే సినిమా పాటలు పెట్టకూడదు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని పాటలు పెడతారు. దేవుని పాటలు కూడా ఏం పెడతారు? సంగీతం లేని పాటలు పెట్టరు, సంగీతం ఉన్న పాటలు పెడతారు. అంతే కదా బ్రదర్? సంగీతం ఉన్న పాటలు పెట్టేసి కార్యక్రమాలు జరిగిస్తుంటారు. ఆఖరికి పెళ్లిలో కూడా కొంతమంది ఈ సంఘ సభ్యులు పెళ్లిలో కూడా సంగీతం ఉపయోగిస్తారు, వాయిద్యాలు ఉపయోగిస్తారు కొన్ని చోట్ల కొంతమంది. ఇది గమనించిన డినామినేషన్ పాస్టర్లు, మంచిది సార్, మీరు బైబిల్ ప్రకారంగా చేస్తున్నారు, ఆదివారం పూట చప్పట్లు కొట్టరు, ఆదివారం పూట వాయిద్యాలు కొట్టరు, ఆదివారం పూట మీరు చేసేది ఆత్మతో సత్యత్వం అంటారు, మరి ఇదేంది అన్నాడు అనుకోండి. అతన్ని ప్రేరేపించింది ఎవరు? దేవుడే. అతని చేత మాట్లాడించింది ఎవరు? దేవుడే. కాబట్టి అతను క్రీస్తు సభ్యుడా? నువ్వు క్రీస్తు సభ్యుడా, మరి ఎందుకు మాట్లాడుతున్నావు అనకూడదు. అది రైటే రాంగ్? అతను చెప్పింది రైటే, అంగీకరించాలి. లోపం ఉందా? నోరు మూసుకొని పోరాడాలా? ఏం సార్ సుదర్శన్ గారు? లోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వీకరించాలి, దిద్దుకోవాలి. అవునా? అవసరమైతే థ్యాంక్స్ చెప్పాలి. సీనన్న నాకు మేలు చేసామని చెప్పాలి. ఉదాహరణకు ఇప్పుడు నేను కూర్చున్నా,
నేను భోజనం చేశా, భోజనం చేస్తే ఇక్కడ మెతుకులు అంటుకున్నాయి అనుకున్నాను. మెతుకులు అనుకుంటే ఆ పెద్ద ఆయన లేకపోతే సీన్ అన్న ఏం చేశాడంటే, బ్రదర్ మెతుకులు ఉన్నాయి నీ ముఖం మీద ముందు దగ్గర, అది తుడిచించుకోండి అన్నాడు. కోపడాలా లేకపోతే స్వీకరించాలని? అంతే కదా, తుడిచేసుకుంటే మంచి మొక్కలు. దీన్ని ఎలాగైతే సంతోషంగా స్వీకరిస్తున్నామో, థ్యాంక్స్ అన్న, నేను ఎక్కినట్టుగా అందరూ నన్ను నవ్వేవాళ్ళు చూసి అనేసి ఆయనకి ఏం చెప్పాలి మనము? సహాయం చేశాడు చేయలేదా? మేలు చేశాడా? ఆత్మ సంబంధంగా మేలు చేసాడు ఏం చెప్పాలి? కోపడాలా? అదనమాట పరిస్థితి. కాబట్టి ఇతను చేసింది లేఖనానికి అనుకూలం, వ్యతిరేకం అన్నమాట. వ్యతిరేకం. ఏం చేసింది? వ్యతిరేకం చేసిన వాళ్ళు శాపం పొందుతారు. నీ లోపాన్ని ఎత్తి చూపించిన వాళ్ళకు నీకు మేలు చేస్తున్నారు. దాన్ని అంగీకరించాలి, స్వీకరించాలి, దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. థ్యాంక్స్ సార్ అని చెప్పాలి. థ్యాంక్స్ అన్న నీలన్నా అని చెప్పాలి. చెప్పండి ఆజ్ఞ లేదంటావా? కొట్టమని ఆజ్ఞ ఉందా? పెళ్ళప్పుడు దేవుని స్తుతిస్తావు పాటల ద్వారా. ఏదో ఒక పాట పాడతాం, యెహోవాను స్తుతించుడి అంటాం, పాట పాడతాం. మ్యూజిక్ తెలుసు మరి, ఆరాధన కాదు కదా అంటారు. నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించినా వాయిద్య సంగీతంతో స్తుతించకూడదు. అది ఆరాధన, కుటుంబ ప్రార్థన, ఇంకో చోట ఎక్కడైనా సరే వాయిద్యాలతో దేవుని స్తుతించకూడదు. ఆజ్ఞ ఏం ఆజ్ఞ లేదు? వాయించకూడదని ఆజ్ఞ లేదు. ఉందా? కొట్టమని లేదు. మాట లేని దాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టాం? నీ సొంత నిర్ణయము దేవుని సన్నిధిలో పెట్టకూడదు. పెళ్లి కూడా దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమమే. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 30 ఎంత దాసం వచ్చిన కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 30 దొరికిందా అనిలన్న? 39వ వచనం. భక్తురాలై ఉండను. ఉండును కానీ ప్రభునందంటే అర్థం ఏంటన్నమాట? ప్రభునందంటే క్రీస్తునందంటే క్రీస్తు సంఘ సమక్షంలో. క్రీస్తు సంఘ సమక్షంలో అంటే అర్థం ఏంటన్నమాట? వాయిద్యాలు కట్టమనా? నాకు డబ్బులు ఉన్నాయి, కనీసం వాయిద్యాలు కూడా పెట్టకపోతే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారన్నా సినిమా? లోకంలో ఉన్న వాళ్ళని చూసి సంతోషించడానికి మనం అలా చేస్తున్నాం. చాలా మంది ఆత్మహత్యక్రమం చేసినట్లయితే ఇక్కడ ఏమన్నట్టే దేవుని సన్నిధిలో చేస్తున్నాం. పెళ్లి కూడా రెండో పెళ్లిది. రెండో పెళ్ళి మొదటి పెళ్ళి బ్రదరు? రెండో పెళ్లి కూడా దేవుని సన్నిధిలో చేయాలి, ఆజ్ఞానుసారంగా చేయాలి. అలాగనమాట ప్రభు సన్నిధిలో చేస్తున్నాం, సంఘ సమక్షంలో చేయాలి. అంతేగాని రెండో పెళ్లి కాబట్టి చెట్టు దగ్గర పోయి కట్టేసుకొని రావటం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం చేయకూడదు. ప్రభు సన్నిధిలోనే చేయాలి, ఆజ్ఞ ప్రకారంగా చేయాలి. మొదటి పెళ్లి జరిగినట్టుగానే జరగాలన్నమాట. అది పరిస్థితి. కాబట్టి నేనేం చెబుతున్నానంటే, ఎవరైనా సరే చిన్న పిల్లోడు వచ్చేసి నన్ను హెచ్చరిక చేశాను అనుకోండి, నేను సెల్ పెట్టుకొని సినిమా చూస్తున్నా అనుకోండి. ఏం చేస్తున్నా? సినిమా చూస్తుంటే ఒక చిన్నపిల్లడు వచ్చేసి, అంకుల్ నువ్వు పాస్టర్ కదా? అవును. నువ్వెందుకు సినిమా చూస్తున్నావు మరి అంటే ఏం చేయాలి? పోరా నీకెందుకు పిల్లోడు అనాలా? ఏం చేయాలండి? నేను పాస్టర్ అన్న సంగతి నాకు తెలుసు, రోజు చూస్తున్నాడు.
చర్చికి పోయి వాక్యం వింటున్నాడు వాడు కూడా నా దగ్గరకు వచ్చేసి. సినిమా చూస్తుంటే అంకుల్ ఏంది నువ్వు చేసే పని, ఏందిరా సినిమా ఎందుకు చూస్తున్నావు, సినిమా చూడటం తప్పు కదా, దేవునికి ఇష్టం లేదు కదా, నువ్వు ఎందుకు చూస్తున్నావు అన్నాడు ఇంత పిల్లోడు. అప్పుడు ఏం చేయాలి? వెంకటరావు సార్ ఏం చేయాలి సార్? నోరు మూసుకొని పోరా నీకెందుకు పిల్లోడు అనాలా? స్వీకరించాలి సార్. అతను బాప్తిజం తీసుకున్నాడా, క్రీస్తు సభ్యుడా, డినామినేషన్ అయినా సరే స్వీకరించాలి సార్. అది నీ మేలు కోరే, అంతే కదండి, నీ మేలు కోరే. కొంతమంది లేడీస్ ఆరాధనకు వచ్చేటప్పుడు సినిమాకు పోయినట్టుగా వస్తుంటారు అన్నమాట, ఏదో ఫంక్షన్ పోయినట్టుగా వస్తుంటారు. పేదాలకు లిప్టిక్ వేస్తుంటారు, ఆఫ్ డ్రెస్సులు వేస్తుంటారు, టైట్ డ్రెస్ వేస్తుంటారు. ఇలా ఆరాధనకు వస్తున్నారా, లేకపోతే దేవుని సన్నిధికి వస్తున్నారా, లేకపోతే వేరే ఫంక్షన్కి లోకసభ ఫంక్షన్కి పోతున్నారా సంగతి అర్థం కాదు మనకి. అయితే బస్సులో వస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళు చేతిలో బైబిల్ ఉంది, చూడటానికి ముఖం అంతా మేకప్ ఉంది, పేదాలకు లిప్టిక్ ఉంది, చూసి ఎవరన్నా హెచ్చరిక చేశారనుకోండి ఏం చేయాలమ్మా అప్పుడు? నీకెందుకమ్మా, నేను ఎట్టబడితే అలా పోతాను అలా ఏం చేయాలి? కాబట్టి తగు మాత్రపు వస్త్రాలంకరణ పెట్టుకోమన్నాడు. ఎక్స్ట్రాలు మనకి ఎందుకండి? ఈ ఆగం ఎందుకు, భోగం ఎందుకు? ఏం దాసు? పెట్టుకోమని ఉందా మరి? లేదు. ఇప్పుడు రాసుకోమని లేదు, పెట్టుకోమని ఉందా? ఏరా సీనియర్ ఉందా? వెలుపుడు అలంకరణ అన్నాడు కదా, అందరికి వస్తుంది. ఇప్పుడు మీ హృదయపు అంతరంగపు అలంకరణ మీకు అలంకారంగా ఉండవాలని అన్నాడు. కాబట్టి ఆరాధన పోయే వాళ్ళు లోపల అలంకరించుకొని రావాలి, కానీ పై అలంకరణతో సంబంధం లేదు. అయినా ఇంతకీ అలంకరణ ఎవరి కోసం చేసుకోవాలి? బైబిల్ ప్రకారంగా అలంకరణ ఎవరి కోసం చేసుకోవాలి? భర్త కోసం చేస్తున్నారు. ఆరాధన కోసం చేసుకోవాలా? ఎవరు? ఒక స్త్రీ మంచి అలంకరణ వచ్చింది, మనం కూడా రాకపోతే మనం చిన్న చూపు చూస్తారని అలాంటి ఉద్దేశంతో చేసుకుంటాం. నిన్ను ఎవరు చూడాలి? నిన్ను ఇప్పుడు అలాంటి సమాజం అలాంటి విధానాలకు వెళ్తున్నారు చాలా మంది. నాశనం అయిపోతారు తొందరలో. ఎందుకంటే భౌతికంగా అలంకరణ కోసం, భౌతికమైన హైలైట్ కోసం, భౌతికమైన గొప్పతనం కోసం ప్రాకులు పెడుతున్నారంటే ఆత్మ సంబంధమైన పతనం స్టార్ట్ అయింది మనసులో. ఆత్మ సంబంధం పతనం స్టార్ట్ అయింది కాబట్టి ప్రవర్తన అలా ఉంది, మాటలు అలా ఉన్నాయి, స్వీకరించట్లేదు. నాశనానికి ముందు ఖచ్చితంగా గర్వం వచ్చిందంటే దగ్గరలో నాశనం వచ్చిందంటే అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి ఈయన యొక్క రాజకీయ జీవితం బాగుందా బాగలేదా? బాగుందనా సీనా? ఈయన రాజకీయ జీవితం బాగుందా బాగలేదా? ఏం సార్ బాగుందా బాగలేదా? ఎన్ని మార్కులు వేద్దాం ఈయనకి? రాజకీయ జీవితం ఎన్ని మార్కులు వేద్దాం 100కి? తెలుగు మాస్టర్ గారు ఎన్ని మార్కులు వేస్తారు సార్? 100కి 100 అంట అనిల్ అని చెప్పాడు. మత సంబంధమైన జీవితం ఎలా ఉంది? మత సంబంధమైన చరిత్ర ఎలా ఉంది? మత సంబంధ చరిత్ర ఎలా ఉంది? ఏంది? దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా వ్యక్తిగతంగా ఇది చూడండి, అతడు మత సంబంధంగా వ్యక్తిగతంగా ఎలా ఉన్నాడు, దేశం పట్ల ఎలా ఉన్నాడు, మూడవదిగా మందిరం పట్ల ఎలా ఉన్నాడు, మందిరం పట్ల ఎలా ఉన్నాడు, మందిరం పట్ల ఎలా ప్రవర్తించాడు.
నాలుగవదిగా చూద్దాం 34వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. అతడు యెహోవా దృష్టికి ఆ, నీతిని అనుసరించుతూ కుడి పైనను ఎడమ పైనను తలవకుండా తన పితరుడైన దావీదు చెప్పిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. దేవుని దృష్టికి నీతిగా జీవించాడు. దావీదు వలె దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దేవునికి ఇష్టంగా బ్రతికాడు, ఇష్టంగా జీవించాడు. మూడవదిగా తన ఏలుబడి యందు 8వ సంవత్సరం తాను ఇంకా బాలుడై ఉండగానే 34వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. 3వ వచనంగా చదివేది 3వ వచనం చూడండి. బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు దేవుని యొక్క విచారించు. అదిగో దేవుని దగ్గర విచారం చేస్తున్నాడు. దేవుని దగ్గర విచారం చేస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని దృష్టికి నీతిగా జీవించాడు, దేవునికి ఇష్టంగా బతికాడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఇతను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. మరి దేశం పట్ల ఎలా ఉన్నాడు ఈయన? దేశం పట్ల ఎలా ఉన్నాడంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం దేశం పట్ల దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం చదవయా దాసు మళ్ళీ. 3వ వచనం. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభమును పడగొట్టి అదిగో. విగ్రహమును పోత విగ్రహం తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయగా అదిగోండి, యూదా దేశాన్ని విగ్రహాలను పడగొట్టి కాల్చేశాడంటాడు. విగ్రహాలు కాల్చి నాశనం చేశాడు. దేశాన్ని, యూదా దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని కూడా పవిత్రం చేసినట్టాడు. ఇశ్రాయేల్ దేశాన్ని కూడా పవిత్రం చేశాడు. యూదా దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని. 3వ వచనం చూడండి, అక్కడ ఏం చెబుతున్నాడు? ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయ నారంభించాడు. 4వ వచనం చదవయా. 4వ వచనం. చూచుచుండగా జనులు బయలుదేవత బలిపీఠమును పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవత విగ్రహమును అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి చెక్కిన విగ్రహములు పోత విగ్రహములను తుత్తముగా కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చలివేసిరి. దేవత యాజకుల శల్యమును బలిపీఠం మీద కాల్పించి యూదా దేశంలో యెరూషలేమును పవిత్రం చేసిన తర్వాత ఆ ప్రకారము అతడు మనిషి ఎఫ్రాయిము షిమియోను దేశముల వారి పట్టణములోను నఫ్తాలి మన్యమందును చుట్టుపక్కల ఉన్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేళ్ల దేశమంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నిటినీ నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి, అంటే ఒక్క యూదా దేశాన్ని బాగు చేశాడా? దేశాలన్నింటినీ బాగు చేశాడండి. దేశాలన్నింటినీ అంటే ఇతని ఉద్దేశం ఏంటనమాట అంటే మత సంబంధంగా అందరు యెహోవా దేవుణ్ణే, అందరు దేవుణ్ణే ఆరాధించాలి. విగ్రహాలు అసలు దేవుళ్ళే కాదు. విగ్రహాలు అసలు దేవుళ్ళే కాదమ్మా. విగ్రహాలు మేలు చేయడం చేత కాదు, కీడు చేయడం కూడా చేత కాదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10:4. ఇర్మియా గ్రంథం 10:4. వెండి బంగారముల చేత దేన్ని? విగ్రహాన్ని బెగ్గొట్టి నిలుపుదురు. తిన్నగా ఉన్నవి మోయవలసి వచ్చును, వాటికి భయపడకండి. ప్రపంచంలో ఏ విగ్రహము హాని చేయదు, మేలు చేయదు. కొంతమంది నాకు ఎలా చూడండి, ఒకసారి బాప్తిజం తీసుకుంటారు,
ఆరాధన చేస్తారు, దేవుని సన్నిధిలో నమ్మకంగా వస్తుంటారు. ఒక నెల రోజులు 2 నెలలు రోగం తగ్గట్లేదు అనుకోండి, పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి అనుకోండి, వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని చాటుగా పోయి మళ్ళీ కుబ్బగాలు కొట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఉంటారా? చాటుగా రాత్రి కూడా పోయి తెల్లవారుజామునే పోయి ఆ తిరతమ్మ దగ్గరనో ఆ మాంకాలమ్మ దగ్గరనో పోయి కుబ్బగాలు కొట్టేవాళ్ళు ఉంటారు. ఆదివారం పూట మళ్ళీ ఆరాధన చేస్తుంటారు. ఇలా చేస్తారా అమ్మా? చేయొచ్చా? ఉద్దేశం ఏందనమాట అండి, యేసుక్రీస్తే రక్షకుడని నమ్మి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మి, యెహోవా దేవుడే నిజమైన దేవుడు నమ్మి బాప్తిసం తీసుకొని దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్న వ్యక్తులు మళ్ళీ అక్కడికి పోవటం ఆత్మ సంబంధమైన పాపం. అది ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. అంటే పోయారంటే ఉద్దేశం ఏంటన్నమాట అండి, అందులో కూడా ఏదో ఉందని. బైబిల్ ఏం చెప్తుంది? అవి హాని చేయటం, అసలు మేలు చేయలేవు, మరి ఎందుకు వాటి దగ్గర పోయేది? ఏ ఉద్దేశంతో పోవాలి కదా? మరి హాని చేయడం చేత కాదు, మేలు చేయడం చేత కాదు, దేవుడు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏ ఉద్దేశంతో పోవాలి వాడి దగ్గరికి? నువ్వు పోతున్నావు అంటే అర్థం ఏందనమాట అండి, అందులో కూడా ఏదో ఉందన్నమాట. ఉందా సార్? ఉందండి పెద్దయినా? ఏం లేదు. కాబట్టి అసలు వాడికి భయపడకండి, వాడికి పూజించకండి, వాడికి నమస్కారం చేయమాకండి. ఆఖరికి రోడ్డు మీద ఒక బొమ్మ కొంతమంది అంతకుముందు రోడ్ల మీద సిలువ బొమ్మలు వేస్తారు, రోడ్ల మీద యేసు బొమ్మలు వేస్తారు, రోడ్ల మీద ఆంజనేయుల బొమ్మలు వేస్తారు. వేసేసి చుట్టూ గీతకేస్తారు. ఆ రోడ్డు అక్కడ పోయే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డబ్బులు వేస్తూ ఉంటారు. దీని మీద రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు వేస్తుంటారు. వేస్తారా? ఇదేమో మెయిన్ రోడ్డుకి ఒక పక్కన వేస్తారు. అని పోతా ఉన్నాం మనం స్పీడ్గా, బొమ్మను తొక్కేస్తే ఆంజనేయుల బొమ్మ అనుకోండి. ఇది ఆంజనేయుల బొమ్మ అయితే తొక్కితే ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? ఇక్కడ కాలు పెడితే భయం వస్తుంది మనకి. ఆంజనేయుల బొమ్మ మీద కాలు పెడితే భయం రాదా? ఇక్కడ నేను కాలు పెట్టాను, నాకేమైనా వణుకు వస్తుందా? వణుకేం రావట్లేదు. రోడ్డు మీద బొమ్మ ఉంది, బొమ్మ మీద కాలు పెట్టావు, పైకి చూసుకుని పోయావు, అకస్మాత్తు కింద చూస్తే బొమ్మ ఎట్లా పెట్టుకుని ఉన్నాడు. వెంటనే నీలో భయం కలగదా? భయం వస్తుందంటే అర్థం ఏంటి? నిజంగా అందులో శక్తి ఉందా? ఇప్పుడు సుదర్శన్ అన్న, ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? రాజుగారి పేరు యోషియారాజు. యోధా దేశంలో విగ్రహాలు పడగొట్టించాడు, కాల్ చేశాడు, నాశనం చేశాడు. ఇశ్రాయేల్ దేశంలో కూడా నాశనం చేశాడు. అక్కడ ఎఫ్రాయిం దేశంలోనో మన్య దేశంలోనో కూడా నాశనం చేశాడు. సుమారుగా దేశంలో ఎన్ని విగ్రహాలు అంటే అన్ని దేశాలను తీసి పడేస్తే ఆ విగ్రహాలన్నీ కలిసి ఈయనకి ఏం చేయాలి? తలపెట్టాలి కదా. మరి ఎందుకు జరగలేదు ఆయనకి? మరి మనకెందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలి వాటికి? ఇప్పుడు ఒక విగ్రహాన్ని తొక్కినందుకే మనం భయపడుతుంటే, ఈయన దేశంలో దాదాపుగా ఒక 10 దేశాలను బాగు చేయించారు విగ్రహాలన్నీ లేకుండా. ఈయనకి ఒక చెయ్యి ఒక వంకర, ఒక కాలు వంకర, మూతి వంకర అన్ని జరగవద్దా? ఏమన్నా హాని జరిగిందా? మరి ఏం చేయలేకపోయినాయేంటి? ఒక పక్క 450 మంది ప్రవక్తలు ఉన్నారు, ఒక పక్క ఏలియా ఒకడే ఉన్నాడు. ఏలియా వీళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందా? ఈయన ప్రార్థన చేస్తే? మరి వీళ్ళు కూడా దేవతలే కదా, మరి వాళ్ళ శక్తిలో దిగి రావాలి కదా. ఒకలా ఇద్దరా? ఎందుకు రాలేకపోయింది? కాబట్టి వాళ్ళలో ఏం లేదనమాట, పవర్ లేదు, ఏం పవర్ లేదు. అందుకే యెషయాకు ఏ హాని జరగలేదు. కాబట్టి నీకు ఎక్కడన్నా ఒక మూలన అవి కూడా దేవుళ్ళేలే, అవి కూడా దేవతలే అనే ఉద్దేశం ఉందా? తీసేసుకో, నీకే మేలు జరుగుద్ది.
వాటిలో అసలు ఏ పవర్ లేదు, ఎంటీ అనమాట. ఈ కడ్డీ ఎలాగో లేకపోతే ఇది ఎలాగో దీన్ని బట్టి తన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది నాకు? దీన్ని బట్టి గుద్దాను అనుకోండి, ఏం జరుగుతుంది నాకు? కళ్ళు పోతాయనా? కళ్ళు పోవు కదా, దానికి కూడా ఏం కాదు మనకి. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏం చెప్తాడు? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవంగల దేవుడు, ఆయనే జీవంగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి తప్పించును. చాలే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవంగల దేవుడు. కాబట్టి దేశాలన్నింటినీ పోగు చేసి దేశంలో యెహోవా దేవుడు తప్ప మరి ఏ దేవత ఈ దేవుడు ఉండకూడదనేసి దేశాన్ని పవిత్రం చేశాడండి. దేశాన్ని ఏం చేశాడనమాట అండి? పవిత్రం చేశాడు. దేశం పట్ల పరిస్థితి బాగుంది, వ్యక్తిగతంగా ఆయన జీవితం బాగుంది. మరి మందిరం పట్ల ఏం చేశాడు? మందిరం పట్ల చూడండి ఏం చేస్తున్నాడు. మందిరం పట్ల దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం చూడయా. 34వ అధ్యాయం 8వ వచనం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తర్వాత, అదిగో దేశాన్ని మందిరాన్ని పవిత్రం చేసినట్టు. మందిరాన్ని పవిత్రం చేసిన తర్వాత అతడు అజల్య కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయషేయను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యెహోయాహాజు కుమారుడైన యోవాహాజును తన దేవుని యెహోవా మందిరమును బాగు చేయటకు పంపెను. వారు ప్రధాన యాజకుని హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు, మనష్షే, ఎఫ్రాయిమీయుల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించిన వారందరి యొద్దకు నుండి చాలేమ్మా మందిరమును బాగు చేయించాడు, మందిరాన్ని బాగు చేయించాడు. తర్వాత ఏం చేశాడంటే 27వ వచనం చూడమ్మ, అక్కడ 27వ వచనం. మనస్సు ఎత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని, అదిగో దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. తగ్గింపు కలిగి కన్నీరు విరిచి పశ్చాత్తాపడ్డాడు. తర్వాత 30వ వచనం చదువు ఒకసారి. 30వ వచనం. వారిని సమకూర్చెను. రాజును యూద వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ, యాజకులను, లేవీయులను, జనులలో చిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమునకు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. తర్వాత పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, కట్టడాలను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొనొచ్చు గ్రంథములో రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. జనుల చేత నిబంధన చేయించాడు. నిబంధన చేసుకున్నాడు, జనుల చేత నిబంధన చేయించాడు. అంటే అర్థం ఏంటంటే మన బ్రతుకులు బాగాలేదు, వాక్య ప్రకారంగా లేవు, ధర్మశాస్త్ర ప్రకారంగా లేవు, కాబట్టి నేను ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తా, మీరు కూడా అలాగే జీవించండి అనేసి వాళ్ళ చేత ప్రమాణం చేయించాడు. రాజుగారే ముందుకు వస్తే ప్రజలందరూ ఏం చేస్తారన్నమాట అండి? ముందుకు వస్తారు. ఇదిగో నా బతుకు బాగాలేదు, ధర్మశాస్త్రానికి అనుకూలంగా లేదు, బైబిల్ దేవుడు ఆజ్ఞ వేరుగా ఉంది, మనం చేసేది ఒకటిగా ఉంది, కాబట్టి నేను దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తా అని చెప్పేసి జనులందరి చేత నిబంధన చేయించాడు. ఆ విధంగా మందిరం పట్ల ఆయన ప్రవర్తించాడు అన్నమాట. ఆ తర్వాత ప్రవక్త యొద్ద విచారణ చేశాడంటాడు. ప్రవక్త యొద్ద విచారణ చేశాడు. 35వ అధ్యాయము 7వ వచనం చూడదా సార్? 5:7.
మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులందరికీ ఆ, పస్కా పశువుగా ఇచ్చాను. అదిగోండి పస్కా పండగ చేసాడండి. తర్వాత అతని అధిపతులను, ఆ. జనులకును, ఆ. యాజకులకును, లేవీయులకును మనపూర్వకంగా పశువులు ఇచ్చిరి. ఆ, యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కా పశువుల యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. ఆ, పునన్యాయు అతని సహోదరులైన షెమయాయు, నెతనేలును, లేవీయుల అధిపతులను 14 వచ్చిన చూడు అక్కడే 14 వచ్చు. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధం చేసిరి. ఆ, అహరోను సంతతి వారు యాజకులు దహన బలి పశు మాంసమును ఉమ్, పురుగును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను. ఉమ్, కనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారి కొరకును యాజకుల కొరకును సిద్ధపరిచిరి. 16 వచ్చిన ఆ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి అదిగో జనులందరూ పస్కా పండుగ ఆచరించిరి. ఆ, యెహోవా బలిపీఠం మీద దహనబలి అర్పించు చేత ఆ దినమున ఆ. ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను. అదిగో ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగిందంట. తర్వాత చూడయా కిందలు ఏమీ లోపం లేకుండా. ఇశ్రాయేలీయులు ఆ కాలం ముందు పస్కాను, పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి ఆ, ప్రవక్త సమూయేలు దినం మొదలుకొని ఆ. ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి యోషియా రాజే ఇంత ఘనంగా ఈ పండుగను ఆచరించారంట. అంతకుముందున్న రాజులందరూ దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈయన మాత్రం పస్కా పండుగను అద్భుతంగా జరిగించాడు, దేవునికి ఇష్టంగా జరిగించనమాట. నేను ప్రస్తుతానికి ముగిస్తున్నాను. నేను రాజుల గ్రంథాల్లో ఏముంటుంది అనమాట, రాజుల గ్రంథాల్లో రాజకీయ చరిత్ర, దినవృత్తాంత గ్రంథాల్లో ప్రవక్తల గ్రంథాలు ఏముంటుంది అనమాట, ఆత్మ సంబంధమైన చరిత్ర. ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే రాజకీయ చరిత్ర చూసాం. రాజకీయ చరిత్ర బాగుందా బాగలేదా? బాగుంది. మరి మత సంబంధమైన చరిత్ర కూడా మంచిగా ఉందా లేదా? మంచిగా ఉంది. దీన్ని కూడా ఎన్ని మార్కులు వేద్దాం సార్? 100కి 100 అన్నమాట. మరి ఆత్మ సంబంధమైన చరిత్ర ఎలా ఉంది? ఈ ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడ కనబడుతుందో మనకు ప్రవక్తల గ్రంథాలు కనబడుతుంది అనమాట. మనం బ్రేక్ తీసుకొని ఇర్మియా గ్రంథాన్ని, అలాగే యెహెజ్కేలు గ్రంథంలో అసలు వీళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన చరిత్ర ఎలా ఉంది? రాజకీయంగా బాగానే ఉంది, మత సంబంధంగా మంచిగా ఉంది, ఆత్మ సంబంధంగా ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? 100కు 100 మార్కులు వచ్చినాయి అక్కడ. ఇక్కడ ఇంతకీ 100కి ఎన్ని మార్కులు వస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతాం బ్రేక్ తీసుకొని. ఆత్మ సంబంధంగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు పైవేశాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? ప్రజలు అంతరంగాన్ని చూసి అంగీకరిస్తారు కానీ పైవేశం చూసి అంగీకరించేవాడే కాదు. వ్యక్తిగతంగా బాగుంది, మత సంబంధంగా బాగుంది, అంతరంగంలో వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉందో ప్రవక్తల గ్రంథంలో చూడబోతాం. బ్రేక్ తీసుకుందాం.